కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని వాడికి కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. ఉన్నవాడైనా లేనివాడైనా చివరకు మట్టికే పరిమితం. ఉన్నంత కాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి ఇష్టం లేకపోవడం వలనే అది కష్టంగా మారుతుంది. ఒకరిపై ఆధారపడితే ఆత్మాభిమానం చంపుకోవాలి. స్వతంత్రంగా బ్రతకాలంటే విమర్శలను తట్టుకోవాలి. జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలతో మనం మానసికంగా మరింత పరిణితి చెందుతాం. ఈ పరిణితి మన సంబంధాలపైన ప్రతిబింబిస్తుంది. మనలో ఉన్న భావోద్వేగాల గురించి మరింత లోతుగా విశ్లేషించుకుంటాం. సంబంధంలో ఉన్నప్పుడు కొన్ని హద్దులు అనేవి ఉంటాయి. అసౌకర్యంగా అనిపించినప్పుడు మౌనంగా భరించవద్దు. మాట్లాడకుండా ఉండకూడదు. మనందరికీ ఆవేశాలు ఉంటాయి. కొన్ని కోపాన్ని నియంత్రించుకోలేని సరైన విధానంలో జవాబు చెప్పడం, సరైన వ్యూహాన్ని అనుసరించడం మన ఎదుగుదలకు నిదర్శనం. అన్ని పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతికూలతలోనూ నిదానంగా వ్యవహరించడం మన ఎదుగుదలకు సంకేతమే. రేపటి నుంచి ఏదో సాధించేయాలి అనే ఒక్కసారిగా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఓర్పు అలవర్చుకోవడం నేర్చుకున్నామంటే ఎదుగుతున్నామని అర్థం. మనం ఇంకొకరితో పోల్చుకోకూడదు. మన ప్రయాణం మనది, ఎవరి ప్రయాణం వారిది. మన గమ్యం ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఇంకొకరితో పోటీ అనవసరం అని భావిస్తే మీరు విజేతలే. మన విలువలు, మన ఆలోచన విధానాన్ని గౌరవించే వారిని సలహాలు కోరండి. ఉన్నతంగా ఎదిగేందుకు ఒకరికొకరు పాటుపడవచ్చు. ఇదే ఎదిగేవారి అసలైన లక్షణం. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపై ఎక్కువగా ఆలోచించడం, ఇతరులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, ప్రతి దానికి ఇతరులతో పోల్చుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని బలహీనుల్ని చేస్తాయి. మీరు చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం మంచిదే. దానికోసం దృఢంగా ప్రయత్నిస్తే మీకు సంతృప్తినిస్తుంది. ఇతరుల సంతృప్తి కోసం తీవ్రంగా శ్రమిస్తే అది మీకు అసంతృప్తిని మిగులుస్తుంది. మన నియంత్రణలో లేని పరిస్థితులను నియంత్రించుకోవాలనుకోవడం కొన్నిసార్లు మూర్ఖత్వం అవుతుంది.
అన్నీ మనం అనుకున్న విధంగా సాగవు. బలవంతపు ప్రయత్నం వ్యర్థమే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు కరెక్ట్, ఎవరిది ఒప్పు, ఇలా ఇంకొకరితో పోల్చుకోవడం సరైంది కాదు. అది మిమ్మల్ని నెగిటివ్ జోన్లోకి నెట్టివేస్తుంది. మనకంటూ సొంత నిర్ణయాలు ఉండాలి. ప్రతి సమస్యను ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం తగ్గుతుంది, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. నీకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది, అది అలాగే ఉండని. కానీ ఇంకొకరిలాగా ప్రవర్తించవద్దు. ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. అది మిమ్మల్ని ముంచేస్తుంది. మీకు ఆనందం కలిగించని పనులు చేయకండి. ఎవరో బలవంత పెడితే వారి కోసం మీ ఆనందాలను చంపుకుంటే అది కాలక్రమేణా మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు ఏమైనా తప్పులు చేస్తే వాటి కర్మలు మీరిప్పుడు అనుభవించవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా గతంలోనే ఉండకండి, వదిలేయండి. ఆ చేదు గతం మర్చిపోవాలి. ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే అది వారి ఒపీనియన్ మాత్రమే, మన క్యారెక్టర్ కాదు. మీరు ఎలాంటి వారు అనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మిమ్మల్ని చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తే అందుకు మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆనందంగా ఉండండి. ఎట్టి పరిస్థితిలోనూ నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ నీకు తోడు ఉండరు.